శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరి అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమలో కొంచెం లాభాన్ని కూడా పొందగలుగుతారు. వ్యాపారంలో నూతన వ్యాపార ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యం అనేది నిండుగా ఉండటానికి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులలో లాభాన్ని పొందగలుగుతారు. మీరు చేసేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని ఆచరణలోకి తీసుకురాగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో స్థిరపడగలుగుతారు. అనుకున్నటువంటి స్థాయికి వారు చేరుకోగలుగుతారు అనేటువంటి నమ్మకం అనేది ఉంటుంది. వారి మీద ఆ యొక్క నమ్మకం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఉద్యోగపరంగా మారకపోతే జీవితంలో అభివృద్ధి ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావిస్తారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్లోను ఇంజనీరింగ్ విద్య చదివేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. గ్రూప్స్, సివిల్స్, మెయిన్స్, ఐఐటి ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కూడా చురుకుతనంగా వారు వ్యవహరించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదలతో పాటు వ్యాపార ప్రయత్నాల్లోనూ నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లకి ఎక్కువగా మొగ్గు చూపరు. ఉండేటువంటి బిజినెస్లోనే మీ యొక్క చురుకుదనంతో వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దగలుగుతారు. కష్టే ఫలి అనే విధంగా మీ యొక్క జీవితంలో సార్థకమైనటువంటి వ్యవహారంగా గోచరిస్తూ ఉంటుంది. నూతన వాహన కొనుగోలు, గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూల స్థితి, ఏదైతే రాహువు శని కలిసినటువంటి షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి స్థితి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పొందడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి కార్యాలకి ఒక సంఘంలో ఒక గుర్తింపు రావటం, మీడియా దృష్టి, అటెన్షన్ పొందడం అనేది ఒక మంచి పేరుని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రాహు యొక్క స్థితి ఇద్దరూ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. శుభయోగ కారకులుగాను మరియు అదేవిధంగా సువర్ణమూర్తులుగా వెలిసినటువంటి శని, రాహు యొక్క స్థితి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను నూతన వెంచర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు
గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి చదువుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి, సూర్య నమస్కారం చేయండి. మరియు అదేవిధంగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. కాపర్ బాటిల్లో ఎక్కువగా నీరు తాగడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.